తెలంగాణ చరిత్రలో కీలక వ్యక్తిగా నిలిచిన చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించి స్మరించుకున్నారు. మండల కేంద్రంలోని వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని మండల అధ్యక్షుడు రావుల ఎల్లయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇల్లంతకుంట మండల రజక సంఘ వివిధ సంఘాల నాయకులు, పిఎసిఎస్ వైస్ చైర్మన్ కందాల కోమరెల్లితో పాటు మాజీ ప్రజాప్రతినిధులు చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణలో నిజాం కాలంలో ఆధిపత్య కుల భాగస్వామ్యులు లేదా దొరలకు వ్యతిరేకంగా పోరాడిన అనేక అణగారిన కుల మహిళల్లో చాకలి ఐలమ్మ ఒకరని, ఐలమ్మ 1895లో తెలంగాణలోని రాయపర్తిలోని కృష్ణాపురం గ్రామంలో చాకలి కులానికి చెందిన కుటుంబంలో జన్మించి గ్రామంలో పట్వారీ భూ రికార్డులు నిర్వహించేవారు. ఇక అణగారిన కులానికి చెందిన ఒక మహిళ దూషించి ఐలమ్మ పంటను లాక్కోవడానికి తన గూండాలను ప్రేరేపించాడని చెప్తారు. ఇక ఐలమ్మ తన భూమిపై నిలబడిందని, భూమిపై తన హక్కు కోసం పోరాడి తెలంగాణ సాయుధ తిరుగుబాటు నాయకురాలుగా నిలిచిందన్నారు. ఆమె 1947లో భూస్వాములకు, నిజాం రజాకారుల సైన్యానికి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ తిరుగుబాటులో చేరి తద్వారా వేలాది మందికి స్ఫూర్తినిచ్చిందని, నిస్సందేహంగా ఆధిపత్య కులాల భూస్వాములపై చాకలి ఐలమ్మ చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకమని, ఆమె పోరాటం జమీందారుల దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొందని తెలిపారు. 1985 సెప్టెంబర్ 10న 89 సంవత్సరాల వయసులో ఐలమ్మ మరణించింది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ఉద్యమంలో ఆమె అత్యంత స్ఫూర్తిదాయకంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ కందాల కోమరెల్లి, మాజీ ఎంపీటీసీ పెద్ది కుమార్, దేవస్థాన మాజీ చైర్మన్ కంకణాల సురేందర్ రెడ్డి, కనమల్ల సంపత్, రావుల పరశురాం, రావుల శ్రీనివాస్, రావుల రాజబాబు, పొడేటి వేణు, ఆరెల్లి మల్లయ్య, రావుల రాకేష్, మల్లేష్, సాయి కుమార్, వెంకటేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో మా వీరనారి చాకలి ఐలమ్మ 39వ వర్ధంతిని మా రజక బాంధవులు, మా గ్రామ పెద్దలు అందరం కలిసి ఐలమ్మకు 39వ వర్ధంతిని నివాళులు అర్పించుకున్నాము. మేము మా రజకులం మా ఐలమ్మ స్ఫూర్తితోనే ఇంత ఎదిగినాం. మరియు ఇప్పుడు పోయిన గత ప్రభుత్వాన్ని కూడా మేము ఏం కోరుకున్నామంటే ట్యాంక్ బండ్ పైన మా ఐలమ్మ విగ్రహం పెట్టాలి. ఎందరో మహనీయుల విగ్రహాలు పెట్టిర్రు, కానీ మా ఐలమ్మ విగ్రహం ట్యాంక్ బండ్ పైన పెట్టలేదు. అందుకే ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నా, ట్యాంక్ బండ్ పైన మా ఐలమ్మ విగ్రహం పెట్టాలి. మరియు మళ్ళొకటి, ఇప్పుడు జనగాంలో ఒక మహిళా యూనివర్సిటీ కడతారు, ఆ మహిళా యూనివర్సిటీకి మా ఐలమ్మ పేరు పెట్టానని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. ఐలమ్మ వర్ధంతిని ఇలా జరుపుకోవడం జరుగుతుంది. వారు ఐలమ్మ గారు ఈ యొక్క తెలంగాణ విముక్తి కోసం మరియు నిజాం పరిపాలనలో ఆ రోజు ఉన్న వ్యక్తి చాకిరికి మరియు వారి యొక్క దాష్టికాలకు ఎదురొడ్డి తెలంగాణ ప్రజల పక్షాన ఉండి కొట్లాడి దొరలను, నైజాంను తరిమి కొట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన పోరాటం చేసిన ఐలమ్మ గారికి ఈరోజు 39వ వర్ధంతి ఇల్లంతకుంట మండల కేంద్రంలో రజక సంఘం తరపున అన్ని వర్గాల ప్రజలు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఇల్లంతకుంట మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుకోవడం జరిగింది. చాకలి ఐలమ్మ నైజాం పరిపాలనలో గ్రామాలకు కప్పం కట్టించి పెత్తందారులు, భూస్వాములు, దొరలు, దేశముఖులు ఆ రోజున గ్రామాలపై పడి పీడిస్తుంటే ఈ చాకలి ఐలమ్మ యుద్ధం చేసి ఇలా రజాకారులతో ఫైట్ చేసి ఎంతో గొప్ప చరిత్ర కలిగిన ఈ ఐలమ్మది ఇవాళ ఇల్లంతకుంట మండల కేంద్రంలో జరుపుకోవడం గర్వకారణంగా భావిస్తూ ఐలమ్మ గారి 39వ వర్ధంతి సందర్భంగా ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఆమె వర్ధంతి జరుపుకోవడం జరిగింది. సెప్టెంబర్ 26, 1895లో చిట్యాల ఐలమ్మ గారు జన్మించి కృష్ణాపురం గ్రామంలో జన్మించి సెప్టెంబర్ 10, 1985లో మరణించడం జరిగినది. చాకలి ఐలమ్మ గారు భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడి నిజాం పరిపాలకులకు ఎదురించి పోరాడిన గొప్ప వీరనారి మన తెలంగాణ ముద్దుబిడ్డ చాకలి ఐలమ్మ గారి వర్ధంతిని ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో జరుపుకోవడం మాకు చాలా ఆనందకరంగా ఉన్నదని ఈరోజు ఇల్లంతకుంట మండల ప్రజల పక్షాన మీ అందరికీ చాకలి ఐలమ్మ వర్ధంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది.